కాంగ్రెస్లోకి 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావిడి స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మే 13వ తేదీన పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టికెట్ల కోసం చాలా మంది నేతలు పార్టీలు మారారు. కడియం శ్రీహరి లాంటి పెద్ద పెద్ద నాయకులే టికెట్ ఇచ్చిన తర్వాత గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పరువు తీస్తున్నారు. అటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. గులాబీ పార్టీ నుండి గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి చేరి తన బుద్ధిని బయటపెట్టాడు దానం నాగేందర్. ఇక ఇలాంటి నేపథ్యంలోనే మరో 12 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం అందుకుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభకు రాహుల్ గాంధీ హాజరవుతారు. ఈ సందర్భంగా నిన్న కాంగ్రెస్ రిలీజ్ చేసిన మేనిఫెస్టోను తెలుగులో రాహుల్ గాంధీ అలాగే రేవంత్ రెడ్డి రిలీజ్ చేస్తారు. ఈ సభ నేపథ్యంలో గులాబీ పార్టీ నుండి 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ 12 పేర్లను కూడా కాంగ్రెస్ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ 12 మంది ఎమ్మెల్యేలు ఎవరూ కూడా కాంగ్రెస్లో చేరడం లేదని ఇటు బీఆర్ఎస్ కూడా గట్టిగా కౌంటర్ ఇస్తోంది. కాంగ్రెస్లోకి చేరబోయే ఎమ్మెల్యేలు వీరేనా? కోవాలక్ష్మి ఆసిఫాబాద్, సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్, ప్రకాష్ గౌడ్ రాజేందర్ నగర్, కె మాణిక్రావు జహీరాబాద్, ముఠా గోపాల్ ముషీరాబాద్, కాలేరు వెంకటేష్ అంబర్పేట్, మాగుంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్, బండారి లక్ష్మారెడ్డి ఉప్పల్, కాళ యాదయ్య చెవెళ్ల, తెల్లం వెంకట్రావు భద్రాచలం, గంగుల కమలాకర్ కరీంనగర్, అరకెపూడి గాంధీ శేర్లింగంపల్లి.